అందరికీ నమస్కారం. ఈరోజు కథ మదిమీటిన మౌనరాగం ఫైనల్ పార్ట్ 13. రచించిన వారు వేమూరి శ్రీలత గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. లేలేత చిగుళ్ళు విచ్చుకునే వేళ లేబర్ రూమ్ నుండి క్యార్మనే ఏడుపు గట్టిగా వినిపించింది. భర్తను అండిపెట్టుకుని కారిడార్లో కూర్చున్న కమలమ్మ గారు మన్మరాలు సుఖప్రసవం అవడంతో చేతులు జోడించి పైకి నమస్కారం చేసుకుంది. చివరి వరకు కోపంగానే ఉన్న విరగబోసిన తంగెడులా నిండుగా కనిపిస్తూ డెలివరీకి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి వెళ్తున్న మన్మరాల్ని చూస్తూ మౌనంగా ఉండలేక హాస్పిటల్కి వచ్చేసింది. పాప తండ్రి ఎవరు అంటూ లేబర్ రూమ్ నుండి ముద్దులు మూట కట్టే పాపను తెచ్చి బుజ్జి చేతిలో పెట్టింది నర్స్. పింక్ కలర్ గులాబీల గుత్తిలా సున్నితంగా ఉన్న పాప స్పర్శను ఆస్వాదిస్తున్న బుజ్జి చేతిలో నుండి పాపను గబుక్కున తీసుకొని మా శ్వేత బంగారు తల్లి మళ్ళీ వచ్చేసింది అంటుంది సంబరంగా కమలమ్మ గారు. ఒక్క క్షణం మౌనంగా ఆవిడను చూసి మిథు ఎలా ఉంది అని నర్స్ని అడిగాడు బుజ్జి. ఇంకో 3 అవర్స్ ఇక్కడే అబ్జర్వేషన్లో ఉంచి రూమ్కి షిఫ్ట్ చేస్తాము. మీరు వెళ్ళి మీకు అలాట్ చేసిన రూమ్లో పాపను పడుకోబెట్టండి అంటూ వెళ్ళిపోయింది నర్స్. మామగారు హ్యాపీనా అంటూ వచ్చిన ఫర్హానా వైపు కృతజ్ఞతగా చూసి చేతులు జోడించారు రామభద్రం గారు. పాపను రూమ్లోకి తీసుకెళ్ళండి తాతగారు అంటూ బయటికి నడుస్తున్న బుజ్జి వంక చూస్తూ భార్యని తీసుకొని రూమ్కి నడిచారు రామభద్రం గారు. బుగ్గ మీద డింపుల్ అక్కని, గడ్డ మీద డింపుల్ బావని గుర్తు చేస్తున్న పాప వంక చూస్తూ ఆనందమో విషాదమో తెలియని ఉద్వేగంతో పెద్దగా ఏడ్చేసింది మిథు. ఆమె ఏడుపు విని గబగబా రూమ్లోకి రాబోయిన బుజ్జి ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి అలాగే నిలబడిపోయాడు. అమ్మమ్మ వడిలో తలదాచుకొని ఏడుస్తున్న ఆమెను చుట్టూ నిలబడి రామభద్రం గారు, విజయ్, శాంతి ఓదారుస్తున్నారు. తన వాళ్లతో బాధను పంచుకోగలుగుతున్న ఆమెను చూసి మెల్లగా వెనక్కు తిరిగాడు. గుమ్మం వరకు వచ్చిన అడుగుల శబ్దం అలాగే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడంతో ఆమె దుఃఖం ఇంకా ఎక్కువైంది. హాస్పిటల్ నుండి వచ్చేసరికి అమ్మమ్మ రూమ్లో పాప కోసం ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయింది మిథు. కింద ఫ్రీగా ఉంటుంది కదా బంగారు, నువ్వు ఒక్కదానివి పాపని చూసుకోలేవు, అందుకే కొన్ని నెలలు నువ్వు ఈ రూమ్లోనే ఉందో గాని అంది కమలమ్మ గారు. చాలా సంవత్సరాల తర్వాత చిన్న పాప సందడి ఇంట్లో వినపడడంతో ఆవిడ బాధ, కోపం ఆవిరి అయిపోయింది. బయట హాల్లోనే కూర్చున్న బుజ్జిని చూస్తూ లోపలికి రా బుజ్జి అంటూ పిలిచారు రామభద్రం గారు. పర్వాలేదు తాతయ్య అంటూ లోపలికి చూశాడు అతను. తలకు మఫ్లర్, నడుముకు బెల్ట్, నైటీలో కొత్తగా కనబడుతుంది మిథు. మిథు చుట్టూ ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండడం వల్ల తన అవసరం లేకుండా పోతుంది. పాప కుయ్యమనగానే కమలమ్మ గారు పరిగెత్తుకు వచ్చేస్తుంది. ఇన్ని నెలల నుండి లేని జంకు ఇప్పుడు మిథు దగ్గరికి వెళ్ళాలంటే కలుగుతుంది బుజ్జికి. ఇదివరకులా అల్లరిగా, బాధగా లేకుండా ఎప్పుడూ గంభీరంగా అనిపించడమే దానికి కారణమేమో. అతనికి తన బాధ్యత తీరిపోయినట్లుగా, ఎప్పుడు ఈ పంజరంలో నుండి బయటపడతాను అన్నట్లు ఉంది. బుజ్జి గదిలోకి అడుగు పెట్టడం చూసి కమలమ్మ గారు, రామభద్రం గారు బయటికి నడిచారు. మిథు, మరి బుజ్జిగారిని ఎప్పుడు పంపిస్తావు అడిగాడు బుజ్జి. ఆ కంఠంలో వినిపించిన జీరా తన భ్రమేనా అనుకుంటూ అనుమానంగా చూసింది అతని వైపు. ఎందుకో చాలా కొత్తగా కనిపించాడు ఆమె కళ్ళకు. ఇంకా ఎక్కువ రోజులేం కాదులే బుజ్జి, పాపకు 3rd మంత్ వెళ్ళగానే వెళ్ళిపోతాను అంది కళ్ళు వాల్చుకుంటూ. ఒక్కసారిగా ఇద్దరి మధ్య ఎంతో దూరం ఉన్నట్లు అనిపించింది. పాలపుంతలోని వెలుగులు మొత్తం ఇంట్లో చిమ్ముతున్నాయా అన్నట్లు ఇల్లంతా సీలింగ్ లైట్లతో వెలిగిపోతుంది. మంగమ్మ, పాప బోర్లా పడింది, బొబ్బట్లు చేయాలి, ఎక్కడున్నావు అంటూ హడావిడిగా వంటింట్లోకి వెళ్తుంది కమలమ్మ. అందరూ సందడి సందడిగా పాప చుట్టూ చేరి చిటికలు వేస్తూ పిలవసాగారు. బుజ్జి అన్న మిథు పిలుపుతో బాల్కనీలో నుండి చూస్తున్న అతను వెనక్కి తిరిగాడు. బుజ్జి ఇదిగో అంటూ చేతిలో కవర్ బుజ్జి చేతిలో పెట్టి, వచ్చే గురువారమే నా అమెరికా ప్రయాణం అంది అతని రియాక్షన్ కోసం పరీక్షగా చూస్తూ.
ఓ వండర్ఫుల్, చిన్ని పాప అప్పుడే అమెరికా చూస్తుందన్నమాట నవ్వుతూ అన్నాడు బుజ్జి. ఆ మాటతో ఒక్కసారి చిన్నబోయిన మొహం అతనికి కనబడకుండా తాను కూడా బయటికి చూస్తూ హా కవర్ చూడు అంది. కవర్లో నుండి లెటర్ బయటికి తీశాడు. శ్వేత ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మెకానికల్ చీఫ్ ఇంజనీర్కు అసిస్టెంట్ ఇంజనీర్గా అపాయింట్మెంట్ ఆర్డర్. తన పేరు ఉండాల్సిన చోట ఖాళీని చూస్తూ, ఇదేంటి మీతో బుజ్జిగాడు ఇక్కడ అందరి ఎదురుగా ఉండిపోతే ఎలా? నీతో అమెరికా వచ్చినట్లు అందరికీ కలరింగ్ ఇవ్వడమో లేదా విడిపోవడమో అయితే క్లైమాక్స్ అదిరిపోతుంది కదా అన్నాడు నవ్వుతూ. ఆ క్షణంలో అతని వైపు ఆమె చూసినట్లయితే ఆ నవ్వులోని బాధని గుర్తించేదేమో. కానీ బయట చీకటినే చూస్తున్న ఆమె అతని వైపు చూడలేదు. మనం కలిసిన రోజు నీకు జాబ్ ఇప్పిస్తానని మాట ఇచ్చాను. మన గురించి ఎవరూ మాట్లాడకుండా, నువ్వేమీ ఆన్సర్ చేయనవసరం లేకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఈ జాబ్ చేసుకోవచ్చు. రేపు కంపెనీకి వెళ్దాం, సరేనా? అంటూ ఇంకేం మాట్లాడాలో తెలియక కిందకు వెళ్ళిపోలేక అలాగే మౌనంగా నుంచుంది. సరే మితూ, గుడ్ నైట్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ చూసి ఉంటే అర్ధరాత్రి వరకు అక్కడే నిలబడిపోయిన మితు గురించి ఆలోచించేవాడేమో. ఇంత మొండితనం వచ్చిందేంటి నీకు? 4 నెలల పిల్లతో ఒక్కదానివి అమెరికా వెళ్ళడమేంటి? కనీసం మీ ఆయన్ని కూడా తీసుకెళ్లకుండా వెళ్తున్నాను అంటున్నావు మొత్తుకుంటూ అంది కమలమ్మ. ఏమీ కాదు అమ్మమ్మ, అర్జెంటుగా వెళ్ళాలి. అక్క వాళ్ళ ప్రాపర్టీస్కి సంబంధించిన పని ఉంది. త్వరగా వచ్చేస్తాను. బుజ్జికి పాస్పోర్ట్ లేదు, అప్లై చేయడానికి కూడా లేట్ అవుతుంది కదా, అందుకే ఒక్కదాన్నే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళగానే అక్క ఫ్రెండ్ రిసీవ్ చేసుకుంటుంది. అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. పాపని చూడ్డానికి ఒక మెయిడ్ని పెట్టుకుంటాను, సరేనా? కమలమ్మ గారికి సర్ది చెప్పడానికి ట్రై చేస్తున్న మితు వంకే చూస్తున్నారు రామభద్రం గారు. ఇంతకుముందు సంఘం చూపు నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు తన ప్రేమకు దూరం అవ్వడానికి పారిపోవాల్సి వస్తుంది. ఆయనకు మనవరాల్ని చూస్తే జాలి అనిపించింది. కనీసం ఎయిర్పోర్ట్కి కూడా రావద్దంటున్నావు తల్లి అన్నారు. అవసరం లేదు తాతయ్య, అమెరికా ఒంటరిగా వెళ్ళేదాన్ని, ఎయిర్పోర్ట్కి వెళ్ళలేనా? అక్కడికి వెళ్ళిన తర్వాతైనా ఒంటరిదాన్నే కదా, ఇప్పటి నుంచి అలవాటు చేసుకోనివ్వు అంది నవ్వుతూ. ఆ నవ్వులోని విషాదాన్ని గుర్తించవలసిన వాడు గుర్తించాడో లేదో తెలియదు. అమ్మమ్మ జాగ్రత్త, మర్చిపోయాను, మళ్ళీ నేను తిరిగి వచ్చే వరకు బుజ్జి వేరే ఉంటాడటలే, నేను లేకుండా ఈ ఇంట్లో ఉండలేడట అంది. అందరి కళ్ళు బుజ్జి చేతిలోని బ్యాగ్ వైపు ఆశ్చర్యంగా చూశాయి. మితు, ఎయిర్పోర్ట్కి నేను వస్తాను కదా, మళ్ళీ పాపను ఎత్తుకోవడం కష్టమవుతుంది నీకు అన్నాడు కారులో కూర్చోగానే బుజ్జి. మౌనంగా పాపను అతని చేతికి అందించింది. అప్పుడప్పుడే రింగులు తిరుగుతున్న జుట్టు, కొట్టొచ్చినట్లు కనబడే నల్లటి కళ్ళు, చెర్రీ పళ్ళ లాంటి పెదాలు, చిన్ని చిన్ని లేత గుప్పిళ్ళు మూస్తూ కాళ్ళు ఆడిస్తూ కబుర్లు చెబుతున్నట్లు ఉంగాలు కొడుతున్న పాపను చూడగానే గుండెలకు హత్తుకోవాలన్న కోరికను అతి కష్టం మీద తొక్కి పట్టాడు. నిమిషాల మీద గమ్యం చేరుకున్నట్లు ఎయిర్పోర్ట్ వచ్చేసింది. బిజీగా తిరుగుతున్న మనుషులను చూస్తూ కిందికి దిగారు. అప్పటి వరకు బిగబట్టిన మౌనం మాటగా మారడానికి తొందరపడుతుంది. బుజ్జి, ఇక నీ ఇష్టం, నిన్ను విడుదల చేసేశాను. నీ జాబ్ చేసుకుంటూ ఎక్కడైనా ఉండొచ్చు. పెదవులు నవ్వుతుంటే కళ్ళు మాత్రం నవ్వనని మొరాయించాయి. బ్యాగ్ భుజాన వేసుకొని ఎయిర్పోర్ట్ ఆపోజిట్ రోడ్ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అతను. నిశ్శబ్దం ఒక్కోసారి ఎంత మధురంగా ఉంటుందో ఒక్కోసారి అంత భయంకరంగా కూడా ఉంటుంది. అమ్మా, వాణి! అమ్మా! ఇల్లంతా తిరిగి చూశాడు. ఎవరూ కనపడడం లేదు. వాణి ఉన్న పలాన అర్జెంటుగా వచ్చేయంటే ఆగమేఘాల మీద వచ్చినట్లు ట్రైన్లో వచ్చి పడ్డాడు. ఇప్పుడు ఇల్లు చూస్తే ఇలా. వాణి ఎక్కడా? ఫోన్ చేయగానే ఎత్తిన వాణిని అడిగాడు. వస్తున్నాం కానీ నీకోసం ఎవరో వచ్చారు, మన చేను దగ్గర ఉన్నారు, వెళ్ళు అని పెట్టేసింది. చేను దగ్గర?
ఎవరబ్బా బుజ్జిగాడి కోసం వచ్చింది అనుకుంటూ చెరువు కట్ట వైపు నడిచాడు. బీడు పడిపోయిన చేను మితు మనసుకు గుర్తుగా ఇప్పుడు ఆకుపచ్చగా వయ్యారాలు పోతూ ఊగుతుంది. రాత్రికి ఆహ్వానం పలకడానికి పగలు సాయంకాలం వేషం వేసుకుంటుంది. గాలికి చేలోని పైరు కన్నా వయ్యారంగా ఎగురుతున్న పవిటను చేతితో ఆపుతూ గంధం రంగు చీరలో గంధం బొమ్మలా నిలబడిన ఆమె ఎవరు? మితు. అవును, మితునే. బుజ్జిగాడు మొట్టమొదటిసారిగా చూడగానే జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవికి బదులుగా ఈ అమ్మాయి ఉంటే ఇంకా బాగుండేది అనుకున్న మితు. ఆమె స్వచ్ఛమైన మనసు తెలిసినప్పుడు తన మనసును జోకొట్టి మనకు అందుకునే అర్హత లేదురా బుజ్జిగా అని మనసు అట్టడుగు పొరల్లో దాచేసిన రూపు మితు. దగ్గరగా వెళ్ళి మితు అంటూ ఆశ్చర్యంగా పిలిచాడు. అప్పటి వరకు వీచిన చిరుగాలి సుడిగాలిలా అతన్ని చుట్టుకుపోయింది. పూల హారాల్లాంటి చేతులు అతని మెడలో వరమాలలా చుట్టేసింది. మాటలతో చెప్పలేని తన ప్రేమను తేనెపట్టులాంటి తన పెదవులతో అతని పెదవులపై లిఖించింది. ఏం జరుగుతుందో అర్థం కావటానికి అతనికి 2 నిమిషాలు పట్టింది. అందదనుకున్న పెన్నిది అనుకోకుండా అందేసరికి ఆర్తిగా అల్లుకుపోయాడు. చేతుల్లో ఇమిడిపోయిన ఆమెను అపురూపంగా చూస్తూ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయావు కదా, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? అసలు నువ్వు ఇలా? అతనికి ఎలా అడగాలో కూడా అర్థం కావడం లేదు. ఆమె నవ్వుతూ చేతిలో మొబైల్ చూపించింది. అప్పటికే ఎప్పుడు కిందకి వాలిపోయారో కూడా వారికే తెలియకుండా పచ్చగడ్డి పాన్పుపై సెటిల్ అయిపోయారు. అతని ఒడిలో తలపెట్టుకొని చేతిలోని ఫోన్ ఆన్ చేసి ఎదురుగా ఉంచింది. ఒక్కసారిగా దిమ్మె తిరిగిపోయి అరే సుబ్బిగా అని మాత్రం అనగలిగాడు ఎదురుగా ఫోన్లో. వరాలివ్వని దేవుణ్ణి వదిలిపెట్టేవాడిని బుద్ధిమంతుడంటారు. వరాలిచ్చే దేవతని వదిలిపెట్టేవాణ్ణి బుజ్జిగాడంటారు. అప్పటికే మందు బాగా తలకెక్కేసిందేమో మాట తడబడుతుంది సుబ్బు అనబడి సుబ్రహ్మణ్యంకి. అనేసావు కదరా సుబ్బు, నువ్వు కూడా అనేసావు కదా, మరి వరాలిచ్చే దేవతేరా మితు. మరి అలాంటి మితు నిన్ను ప్రేమిస్తున్నాడు బుజ్జిగాడు అంటే ఏమనుకుంటుంది? వాళ్ళ ఇంటికి వెళ్ళగానే లంకంత ఇల్లని ఎగిరాడు కదా బుజ్జిగాడు, అందుకే ప్రేమిస్తున్నాడు అనుకోదు. అందుకే బుజ్జిగాడు చెప్పడన్నమాట. ఇదిగో ఇక్కడ అంటూ గుండెల మీద కొట్టుకుంటూ ఇక్కడ దాచేస్తాడన్నమాట. అయినా నేనేమి మితుని చూడగానే ఏమీ లవ్ చేయలేదు. అంత బిజినెస్ ఉమెన్ అయ్యుండి కూడా మనుషులంటే ఎంత ప్రేమో, దానికోసం ఎంత దూరం వెళ్తుందో అర్థమైన తర్వాతే ఇదిగో ఈ గుండెల్లోకి దూసుకొచ్చేసింది. హే తెలుసా మనసా ఇది నాటి అనుబంధమా అంటూ తల అటు ఇటు తిప్పుతూ, అయినా సరే ఈ ఆవరా బుజ్జిగాడు ఆ అతిలోక సుందరికి తగడని దాచేశా. ఇదిగో ఇక్కడే దాచేశా. చాచా ముందా వీడియో ఆపు. తాగితే ఇంత అసహ్యంగా బిహేవ్ చేస్తాడా బుజ్జిగాడు? ఇబ్బందిగా మిదు వైపు చూస్తూ అన్నాడు. అతని మొహం చూసి ఫక్కున నవ్వి ఫోన్ ఆఫ్ చేసి పక్కన పడేస్తూ, చేస్తే చేసావులే, నీ మనసు బయట పెట్టేశావుగా, అలా అని ఇక ముందు తాగితే ఊరుకుంటాననుకోకు అంటూ 2 చేతులతో అతని చెవులు పట్టుకొని ముందుకు గట్టిగా లాగింది. నొప్పితో నుదురు చిట్లించి, అబ్బా మితు, ఇంత రాక్షసత్వం ఉందా నీలో అంటూ ఆపుకోలేక ఆమె మీదకి వాలిపోయాడు. అతన్ని అలాగే 2 చేతులతో గట్టిగా హత్తుకుంటూ, నా కాంట్రాక్ట్ మొగుడు గారు, లవ్ యూ సో మచ్ అంది కళ్ళు గట్టిగా మూసుకొని. ప్రతిగా ఆమె బుగ్గ మీద సుతారంగా ముద్దు పెట్టాడు. ముద్దు పెడుతున్న అతన్ని జుట్టు పట్టుకొని వెనక్కి తోసి చెంప మీద లాగి ఒక్కటిచ్చింది. ఒక్కసారి తెల్లబోయి, రాక్షసి ఏమైంది అన్నాడు. ఎయిర్పోర్ట్కి వెళ్తూ నా వెంట ఎవరూ రావద్దు, ఇక ఒంటరి ప్రయాణం మొదలైంది అని నేను బాధపడ్డా కూడా ఇంత ప్రేమ మనసులో దాచుకొని కూడా నన్ను ఆపలేదు. కరెక్ట్ టైంకి ఈ వీడియో సుబ్బు నాకు పంపకపోతే ఏమయ్యేది అంటూ కోపంగా అంది. అసలు ఈ వీడియో వాడెందుకు తీశాడో చెబుతాను వాడి పని అని గొనుక్కుంటూ
సారీ బంగారం, అతిలోక సుందరి నువ్వెక్కడా, ఆవరాగాడు బుజ్జిగాడెక్కడా, అయినా నువ్వు విని లవ్ చేస్తున్నట్లు తెలియదుగా అంటూ ఆమెను హత్తుకున్నాడు. ఆమెను అలాగే పట్టుకొని, మన ఈ కలయికకు కారణమైన మన ప్రిన్సెస్ ఎక్కడా అని అడిగాడు. అదిగో దూరంగా మంచి దగ్గర మూన్లైట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్న ఇంటిల్లిపాదిని చూపించింది. సుబ్బు చేతిలో యువరాణిలా పవలించి ఉంది లిటిల్ ప్రిన్సెస్. ఓహో, వీడు కూడా వచ్చాడా, అయిపోయావురా బుజ్జిగాడి చేతిలో అంటూ పైకి లేచి ఆమెకు చెయ్యి అందిస్తూ, మరి తమరి అమెరికా ప్రయాణం అని అడిగాడు. ఇక మన హనీమూన్ ట్రిప్కే పైకి లేచి కొంటెగా అతని ముక్కు పట్టుకొని ఊపుతూ అందామే. ఆకాశం వల్లంతా చుక్కలా కళ్ళు చేసుకొని ఈ అరుదైన కుటుంబాన్ని చూస్తున్నట్లు తొంగి చూస్తుంది. సుమిత్ర చేతి గోరుముద్దలు తింటున్న మితును చేతితో తాకుతూ ఆమె వంకే అబ్బురంగా చూస్తుంది సాయమ్మ. సుబ్బు చేతిలోని లిటిల్ ప్రిన్సెస్ని లొల్లొల్లో అంటూ ఆడిస్తుంది సాయమ్మ కూతురు. అందరికీ అరిటాకుల్లో భోజనం వడ్డించి తాను తింటుంది వాణి. ఆంటీ, రేపు మా ఆయన పేరు గడప దగ్గర చెప్పాలంటే నేనేం చెప్పాలి? హఠాత్తుగా మితు అడిగిన ప్రశ్నకు అందరూ ముందు తెల్లబోయి తర్వాత గొల్లున నవ్వేశారు. అనురాగ్ అంటూ కొడుకు తలను ప్రేమతో నిమురుతూ చెప్పింది సుమిత్ర. మా మితు మదిమీటిన రాగం అనురాగ్ బిగ్గరగా నవ్వుతూ అన్నాడు సుబ్బు. వాళ్ళ నవ్వులు చల్లటి పైరగాలిని పరిమళంలా అద్దుకొని చెరువు మీదుగా ఊరివైపు మంద్రంగా ప్రయాణించాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఓవరాల్గా మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇంత మంచి కథను మనకు అందించిన వేమూరి శ్రీలత గారికి ధన్యవాదాలు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share and subscribe to my YouTube channel. Thank you.